అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న కాంప్లెక్స్ మీటింగ్స్లలో మరి డిజిటల్ లిటరసీ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఇన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. ఇది క్లాస్ 1 చూసినట్టే ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్లోనే ఇది లెసన్ మనకు ప్రింట్ అయ్యి రావడం జరిగింది. మరి డిజిటల్ లిటరసీ అనేది ఖచ్చితంగా ఈనాటి కాలంలో ప్రతి విద్యార్థితో పాటు మరి ప్రస్తుతం బోధిస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ డిజిటల్ లిటరసీ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ లిటరసీ మీద ఇప్పుడు ప్రస్తుతం కాంప్లెక్స్ మీటింగ్స్లలో ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఏదేమైనా ప్రస్తుతం ఉన్న తరుణంలో మరి వివిధ రకాల బోధనా విధానాలు పాటిస్తూనే టీఎల్ఎం కానీ మిగతా ఇంకవన్నీ అమలు చేస్తూనే మరి ఇక్కడ కంప్యూటర్ సంబంధించి మరి ఏఐ ఇప్పుడు ప్రస్తుతం ఏఐ తోటి అనేక కార్యక్రమాలు అయితే నిర్వహణ జరుగుతున్నది. కాబట్టి మరి ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా ఈ ఏఐని వాడుతూ విద్యార్థుల స్టాండర్డ్స్ పెంచడం కోసం మరి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మరి దీన్ని అయితే ప్రస్తుతం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే, నేను వీటిని బ్రీఫ్గా చెప్తాను. తర్వాత ఈ యాప్ డౌన్లోడ్ చేయడం, దాన్ని ఎట్లా వాడాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ మీటింగ్స్లలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఏ అంశాలమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనే అంశాన్ని మాత్రం నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ హౌ దే హెల్ప్ అస్. మరి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అండర్స్టాండ్ వాట్ కంప్యూటర్ ఈజ్, రికగ్నైజ్ హౌ కంప్యూటర్ హెల్ప్ విత్ లెర్నింగ్, ప్లేయింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ ఒక రోబోట్ ఇక్కడ ఉన్నది. ఈ రోబోట్ ఇక్కడ వాట్ ఈస్ దిస్ అని తను అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని ఈ క్వశ్చన్తో రోబోట్ని అడిగితే, రవి, దిస్ మిషన్ ఈజ్ ఎ కంప్యూటర్ విచ్ థింక్స్ ఫాస్ట్. ఎ కంప్యూటర్ హ్యాస్ ఎ స్క్రీన్ టు సీ, ఏ కీబోర్డ్ టు టైప్ అండ్ ఏ మౌస్ టు క్లిక్. లెట్స్ టేక్ ఏ క్లోజ్ లుక్. అంటే మామూలు ఒక కంప్యూటర్ అంటే ఏందనేది ఇప్పుడు ఆ రవి అనే అబ్బాయికి చెప్పడం జరిగింది. ఇంకా మనందరికీ తెలుసు సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్ అనేవి ఇవన్నీ కూడా కంప్యూటర్ పార్ట్స్ అనేవి. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ సిపియు కానీ వీటిని ఏవి లేకుండానే ఎక్కువ ల్యాప్టాప్స్ అనుకో, స్మార్ట్ ఫోన్స్, తర్వాత మిగతా వివిధ రంగాలలో చాలా ఫాస్ట్ టెక్నాలజీ కూడా మరి ముందుకు రావడం జరిగింది. సరే, కంప్యూటర్ కెన్ డూ మెనీ థింగ్స్. హియర్ ఆర్ సమ్ ఫన్ వేస్ వి యూజ్ దెమ్. రైటింగ్ అండ్ టైపింగ్, డ్రాయింగ్ అండ్ కలరింగ్. అంటే కంప్యూటర్తో ఏమేం చేయొచ్చు. వాచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ ప్లేయింగ్ గేమ్స్, నార్మల్ వీడియో గేమ్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. సరే, ఇక్కడ మళ్ళీ ఇది ఫస్ట్ క్లాస్ సంబంధించింది. ఇది యాక్టివిటీస్ కూడా ఉంటాయి. తర్వాత డ్రా ఎ లైన్ టు మ్యాచ్ ఈచ్ యాక్టివిటీ విత్ ద కరెక్ట్ పిక్చర్. ఇక్కడ మీకు తెలుసు వీడియో గేమ్ ఆడడానికి జస్ట్ దాన్ని ఒక 1 నుంచి C ఇది వీడియో గేమ్ అనేది. సెకండ్ టైపింగ్, హలో వరల్డ్ అని. థర్డ్ వన్ ఏమో కలరింగ్ అనేది కనబడుతుంది. కాబట్టి ఏదైనా పిక్చర్స్ కలరింగ్ కూడా వేసుకోవచ్చు. అలాగే నెంబర్స్ ఫ్రమ్ 1 to 9 యాక్టివిటీ, లెట్స్ కౌంట్ ద నెంబర్స్. మనం బోధనా విధానాలు అనేకంగా జస్ట్ ఇది పెద్ద సమస్య కూడా కాకుండా విద్యార్థి దగ్గర నిరంతరం ఉంటూ మరి నిజ జీవిత సంఘటనలు ఉపయోగిస్తూ ఈ నెంబర్స్ నేర్పొచ్చు. సరే, విద్యార్థులకు మరి కంప్యూటర్ కానీ అంటే డిజిటల్ టెక్నాలజీ మీద కానీ ఫోన్లు ఇవి చూడడం ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు తెలిసి పేరెంట్స్ మరి ఫోన్లలో కానీ పేరెంట్స్ దగ్గర ఈ యాప్స్ మరి డౌన్లోడ్ చేయించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం, తర్వాత స్కూల్లో కూడా కొంత సమయం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేయించడం ద్వారా కొంత మనం స్టాండర్డ్స్ మనం ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. నంబర్ ఫ్రమ్ 1 to 9 యాక్టివిటీ, లెట్స్ కౌంట్ ద నెంబర్స్. ఇది జీ కంప్రైజ్, ఈ విధంగా లోగో ఉంటుంది. మీరు మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఈ జీ కంప్రైజ్ అని యాప్ అంటే ప్లే స్టోర్లో క్లిక్ చేస్తే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జీ కంప్రైజ్ హెల్ప్స్ స్టూడెంట్స్ డెవలప్ లాజికల్ థింకింగ్ స్కిల్ త్రూ ఇంటరాక్టివ్ గేమ్స్ అని ఈ విధంగా పాపప్ ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. తర్వాత ఇది న్యూమరేషన్ అండ్ అర్థమెటిక్ అండ్ మెజర్స్ అని ఇట్లా ఇప్పుడు ఇది మెజిషియన్ హ్యాట్ ఉంటుంది. దాన్ని ఎట్లా క్లిక్ చేసినట్టయితే మనకు పూర్తిగా గేమ్ అనేది ఒక విధంగా స్టార్ట్ అవుతుంది. మరొక 10 years బ్యాక్ కూడా అనేక రకరకాల మరి గేమ్స్ అయితే మా పిల్లలు కానీ వేరే వాళ్ళు కూడా ఆడడం జరిగింది. మొత్తం మీద ఒకటి నేర్చుకోవడానికి అనేక రకాలుగా ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో అనేకమైతే ఉన్నాయి. సరే, ఇదొక అప్లికేషన్. మరి దీని ద్వారా మరి మనం విద్యార్థులకు కొంత బేసిక్ అర్థమెటిక్ కానీ తర్వాత న్యూమరేషను, మెజర్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎలా ఆడాలని కూడా నేను నెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మామూలుగా గో టు జీ కంప్రెస్ యాప్కి వెళ్ళి డబుల్ క్లిక్ ద యాప్ టు గో టు జీ కంప్రెస్, క్లిక్ ద ఐకాన్ ఇట్లా 1 2 3 ఇప్పుడు ఐకాన్స్ అన్ని డిఫరెంట్ ఐకాన్ ఫర్ కౌంటింగ్ డిజిట్స్. క్లిక్ లెర్న్ డిజిట్స్ ఐకాన్ టు కౌంట్ అండ్ కలర్ ద నెక్స్ట్ circle and click on the circles that match the
గివెన్ నెంబర్స్. ఇట్లా మ్యాచ్ ఇప్పుడు 3 ఉంది, 3 అని ఎక్కడైనా పెట్టవచ్చు. ఫస్ట్ వరుసగా 3 పెడతాడా, ఇక్కడ జస్ట్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా ఇక్కడ ఉన్నది చూడండి, ఇష్టం ఉన్న ప్లేస్లో అక్కడ సెలెక్ట్ చేసినట్టయితే నెంబర్ని మొత్తం మీద 0 to 9 డిజిట్స్ వస్తే మిగతా నెంబర్స్ కూడా రాయగలుగుతాడు కాబట్టి కొంత ఆ డిజిట్స్ నేర్పడానికి. తర్వాత ఎడిషన్ ఆఫ్ నెంబర్స్, ద టోటల్ నాట్ ఎక్సీడింగ్ 20 యాక్టివిటీ, అంటే 20 కంటే లోపు సంబంధించి ఎడిషన్ మాత్రమే ఇందులో ఉంటుంది. లెటస్ ప్లే విత్ స్టార్స్ అని ఇట్లా ఉంటుంది. ఈ విధంగా జీ కంప్రెస్ యాప్ను మనం ఓపెన్ చేసినట్టు ఇంతకుముందు చూపించినట్టే ఈ పాపప్, ఇది హోమ్ స్క్రీన్, నంబర్ ఐకాన్ ఇట్లా ఉంటుంది. క్లిక్ ఆన్ ద హ్యాట్ టు బిగిన్ ద గేమ్. మనం గేమ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఈ హ్యాట్ ఉంది కదా, ఈ హ్యాట్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇది -1 నెక్స్ట్ ప్లస్ అని ఉంది. ఇక్కడ ఈ విధంగా మనం క్లిక్ చేసి ఈ గేమ్ స్టార్ట్ చేయొచ్చు. మరి గేమ్ అయితే నేను కూడా జస్ట్ ఆడడం జరిగింది. ఈజీగానే విద్యార్థులకు జర ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. గో టు జీ కంప్రెస్ యాప్, డబుల్ క్లిక్ ద యాప్ టు గో టు జీ కంప్రెస్ హోమ్ స్క్రీన్కు. సెలెక్ట్ ద ఐకాన్ ఫర్ యాడింగ్ డిజిట్స్ విత్ అర్థమెటిక్ ట్యాబ్. క్లిక్ ద మ్యూజిషియన్ హ్యాట్ టు బిగిన్ ద గేమ్ ఆఫ్ ఎడిషన్. ఈ విధంగా మామూలుగా ఈ హ్యాట్లో ఇప్పుడు అక్కడ 3 స్టార్స్ కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్లస్ 1 స్టార్. టోటల్ మనం ఇక్కడ కింద ఆన్సర్ 4 స్టార్స్ ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మనం చేయగానే ఓకే అని క్లిక్ చేయగానే ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది. ఇట్లా ఫ్లవర్ మరి హ్యాపీ ఫీలింగ్ తోటి ఇట్లా రావడం జరుగుతుంది, అంటే మీ ఆన్సర్ కరెక్ట్ అని. ఆ విధంగా అంటే జస్ట్ గేమ్ ఆడుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఇన్ స్కూల్ ఇన్ తెలంగాణ, క్లాస్ 2. ఇంతకుముందు క్లాస్ 1 అయితే ఇది క్లాస్ 2. ఇంట్రడక్షన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ హౌ కంప్యూటర్స్ హెల్ప్ అస్. ఇక్కడ కూడా ఐడెంటిఫై బేసిక్ కంప్యూటర్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్, రికగ్నైజ్ హౌ కంప్యూటర్స్ హెల్ప్ ఇన్ లెర్నింగ్, ప్లేయింగ్ అండ్ డైలీ టాస్క్. మరి ఇప్పటి తరం విద్యార్థులు తొందరగానే నేర్చుకుంటారు. వాట్ ఈస్ ఎ కంప్యూటర్ అని అడిగితే, వావ్ రోబో, ఐ సా ఎ కంప్యూటర్ ఎట్ స్కూల్, ఇట్ లుక్స్ సో కూల్ అని విద్యార్థి చెప్తుంటారు. అంటే రోబో మరొక విద్యార్థి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటుంది. ఎస్ రవి, ఎ కంప్యూటర్ ఈజ్ ఎ స్మార్ట్ మెషిన్ అండ్ ఇట్ ఈజ్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్, ఇట్ హెల్ప్స్ అస్ learn, create and play అని ఇక్కడ చెప్తుంది. దట్స్ అమేజింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, లెట్ మీ షో యూ అని. మరి వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్? ఎ కంప్యూటర్ హ్యాస్ 4 ఇంపార్టెంట్ పార్ట్స్. మానిటర్, దిస్ ఈజ్ లైక్ ఎ టీవీ, ఇట్ షోస్ ఎవ్రీథింగ్ యూ డూ. అండ్ కీబోర్డ్, యూ కెన్ టైప్ లెటర్స్, నంబర్స్ అండ్ వర్డ్స్ విత్ దిస్. ఈ విధంగా నెక్స్ట్ మౌస్, క్లిక్ అండ్ మూవ్ థింగ్స్ ఆన్ ద స్క్రీన్ విత్ ద మౌస్. CPU, దిస్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, ఇట్ డస్ ఆల్ ద థింకింగ్. మరి సిపియుని మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతుంది. హౌ డూ కంప్యూటర్ హెల్ప్ అస్? లెర్నింగ్, ప్లేయింగ్ గేమ్స్, టాకింగ్ టు ఫ్రెండ్స్, లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ వాచింగ్ వీడియోస్. ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్ అంటే ఈ టెక్నాలజీ ద్వారా మనం వాడచ్చు. ఇక్కడ కలర్ ద పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. మరి ఈ విధంగా కొన్ని ఒక యాక్టివిటీ, ఈ పార్ట్స్ ఇప్పుడు ఇక్కడ మానిటర్ కానీ మౌజ్, CPU, కీబోర్డుకు కలర్ వేయమని ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. కంపేరింగ్ 3 డిజిట్ నెంబర్స్ యాక్టివిటీ, లెట్స్ కంపేర్ నంబర్స్. అంటే కంపేరింగ్ కూడా జీ కంప్రెస్ హెల్ప్స్ స్టూడెంట్స్ డెవలప్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ త్రూ ఇంటరాక్టివ్ గేమ్స్. సేమ్ ఈ విధంగానే మళ్ళీ పాపప్, హోమ్ స్క్రీన్, నెక్స్ట్ ఇట్లా నంబర్ ఐకాన్, ఇట్లా మనకు ఐకాన్స్, డిఫరెంట్ ఐకాన్స్ కనబడతాయి. ఆ ఐకాన్స్ మీద మనకు ఇక్కడ మీకు పైన చూడొచ్చు. ఈ విధంగా ఐకాన్స్ను మనకు నెంబర్స్ని ఏర్పడినప్పుడు 1 2 3 అనే నెంబర్ ఇట్లా ఉంది కదా, ఆ నెంబర్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు, ఇట్లా అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి గో టు జీ కంప్రెస్ యాప్, డబుల్ క్లిక్ ద యాప్ టు గో టు జీ కంప్రెస్ హోమ్ స్క్రీన్, సెలెక్టెడ్ ద ఐకాన్ ఫర్ కంపేరింగ్ నెంబర్స్, లెట్ ద చైల్డ్ కంపేర్ ద నెంబర్స్. ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు 2 3 మనం ఏవైనా నెంబర్స్ని మనం క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇది అది లెస్ దెనా, గ్రేటర్ దెనా, ఆ రెండింటి మధ్య ఏ గుర్తు వస్తుంది? ఇప్పుడు 2 ఈజ్ ద లెస్ దాన్ 3, సో ఫస్ట్ వన్ 2 వస్తుంది. నెక్స్ట్ 5 2 ఉంది, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2, సో ఇక్కడ గ్రేటర్ దాన్ వస్తుంది. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 2, సో ఇక్కడ గ్రేటర్ దాన్ 5. ఇట్లా 6 ఈజ్ లెస్ దాన్ 8 అని ఇట్లా మనం ఇక్కడ సింబల్ని జస్ట్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి విద్యార్థికి మరి పెద్దది చిన్నది అనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఎక్కడ యూజ్ చేయాలో కూడా అర్థమవుతుంది. సబ్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్ యాక్టివిటీ, లెట్స్ ప్లే విత్ స్టార్స్. ఇది ఇక్కడ మ్యాజిషియన్ హ్యాట్ ఉంది, దీనికి సంబంధించి కూడా సేమ్ ఇట్లా నెంబర్ ఐకాన్, తర్వాత ద మ్యాజిషియన్ హ్యాట్, క్లిక్ ఆన్ ద హ్యాట్ టు బిగిన్ ద గేమ్ మనం స్టార్ట్ చేయొచ్చు. గో టు జీ కంప్రెస్ యాప్, డబుల్ క్లిక్ ద యాప్ టు గో టు జీ కంప్రెస్ హోమ్ స్క్రీన్, సెలెక్ట్ ద ఐకాన్ ఫర్ అర్థమెటిక్. ఇప్పుడు నెక్స్ట్ అర్థమెటిక్ అంటే అర్థమెటిక్, మెజర్స్ అంటే మెజర్స్, క్లిక్ ద మ్యాజిషియన్ హ్యాట్ మాత్రం చేసి బిగిన్ గేమ్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. క్లిక్ హ్యాట్ టు స్టార్ట్ ద సబ్ట్రాక్షన్. ఇక్కడ మనకు పైన 3 స్టార్స్, నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి 1 స్టార్. ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ 2 స్టార్స్ మనం క్లిక్ చేసినట్టయితే, చేసి ఓకే చేసినట్టయితే ఈ విధంగా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు విద్యార్థులకు
పూర్తిగా మరి ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకు మినిమం బేసిక్స్ అర్థమెటిక్ నేర్పడానికి నెంబర్ కాన్సెప్టు ఇవన్నీ కూడా నేర్పొచ్చు. అలాగే థర్డ్ క్లాస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ లిటరసీ ఇన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ. ఇక్కడ థర్డ్ క్లాస్ సంబంధించి మరి ఏఐ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మన మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ టాపిక్స్. దీంతోపాటు మనం అదనంగా ఇంకేమైనా నేర్పుకోవచ్చు. అండర్స్టాండ్ వాట్ ఎ కంప్యూటర్ ఈజ్, రికగ్నైజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. హలో రోబో, హై సై స్క్రీన్ విత్ ఎ కీబోర్డ్ ఎట్ స్కూల్, వాట్ ఈజ్ ఇట్? It's a computer. That's a computer, Ravi. It's a smart machine that helps us work, learn and have fun. Let us know more. అనే విధంగా కంప్యూటర్స్ స్టోర్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ జస్ట్ లైక్ అవర్ బ్రెయిన్. ఈ కంప్యూటర్ ఎన్నో మరి సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, తర్వాత ఎంతో సమాచారాన్ని మనకు ఇస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. కంప్యూటర్స్ హ్యావ్ 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. లెట్ మీ షో అవుట్. ఇన్పుట్, మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. మరి ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా ఇస్తాం. వీ గివ్ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఏ కీబోర్డ్, మౌస్ ఆర్ టచ్ స్క్రీన్. ఇప్పుడైతే టచ్ స్క్రీన్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అవుట్పుట్. కంప్యూటర్ షో రిజల్ట్స్ అనే మానిటర్, స్పీకర్స్ ఆర్ ప్రింటర్. ఈ విధంగా ప్రాసెసర్. ద సిపియు ఈజ్ లైక్ ద బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇట్ టేక్స్ information and input and process it. And storage. Computers can save our work, pictures and games to use later. డ్రా అండ్ డిస్కవర్. ఈ విధంగా అంటే ఒక ఇన్పుట్, ప్రాసెస్, స్టోరేజ్, మరి అవుట్పుట్. అంటే ఒక ప్రాసెస్ ఏది మరి ఇన్పుట్ చేసేది ఏంది, అవుట్పుట్ చేసి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్స్ యాక్టివిటీ. ఇది జీ కంప్రెస్ హెల్ప్స్ స్టూడెంట్స్ డెవలప్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ త్రూ ఇంటరాక్టివ్ గేమ్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఈ యాప్ మొత్తంలో కూడా స్టార్టింగ్ ఇవన్నీ కూడా ఐకాన్స్ ఇట్లా వస్తుంటుంది. మనం దీన్ని జస్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఆడుతూ పోతుంటే తెలుస్తుంటుంది. మనం ఒకసారి విద్యార్థులకు అలవాటు చేసి ఇంటి దగ్గర కూడా ఈ విధంగా ఇవి ఆడిపించవచ్చు. సరే, సమయం నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు వీడియోలో. జస్ట్ ఇక్కడ ఏవైనా రకరకాల గేమ్స్ ద్వారా మనం విద్యార్థులకు ఇప్పుడు ప్యాటర్న్స్ నేర్పవచ్చు. ప్యాటర్న్స్ నేర్పాలంటే కూడా ఇక్కడ మనకు ఈ ఐకాన్ హోమ్ స్క్రీన్ తీసుకొని లాజిక్, ఈ విధంగా ఈ లాజిక్ అనే ఐకాన్ తీసుకొని లాజికల్ అసోసియేషన్స్ మనం చేయొచ్చు. ఇది కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా ఇవన్నీ కూడా చూడవచ్చు. నెక్స్ట్ 4th క్లాస్ వచ్చినట్టయితే ఆన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ లిటరసీ అండ్ అవైలబుల్ ఏఐ అసిస్టెడ్ అడాప్టివ్ లెర్నింగ్ టూల్స్. అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ALL ఆల్రెడీ మనం సమ్మర్లో కూడా కొంత నేర్చుకున్న టూల్ ఫర్ ఇంప్రూవింగ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్, వర్డ్ రికగ్నిషన్, ఐడెంటిఫైయింగ్ లెటర్స్, వర్డ్స్ అండ్ ప్యాటర్న్స్, అవేర్నెస్ ఆఫ్ ఫోనీమ్స్ అండ్ సిలబుల్స్, రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ కన్వర్జేషన్ స్కిల్స్. అలాగే AML ఈ టూల్ ఏమో ఫౌండేషనల్ మ్యాథ్స్ స్కిల్స్ లైక్ నంబర్ సెన్స్ అండ్ బేసిక్ ఆపరేషన్స్, ఆపరేటింగ్ టాస్క్స్ దట్ అడ్జస్ట్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, ప్రాక్టీస్ సెషన్స్ టు బూస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫ్లూయెన్సీ ఇన్ మ్యాథ్స్ కాన్సెప్ట్. అలాగే కోడింగ్ ఫర్ షేప్స్. అంటే మామూలుగా హ్యావ్ యూ ఎవర్ ప్లేడ్ ఎ పజిల్ గేమ్స్ వేర్ యూ హ్యాడ్ టు మూవ్ పీసెస్ ఇన్ టు ద రైట్ ప్లేస్? హౌ డూ యూ మూవ్ ఐకాన్స్ on a mobile screen? You have learned about shapes. Now drag and drop blocks to see the computer draw shapes. When you do this, you are actually writing code అని. అంటే మనం ఏదైనా ఒక మోడల్గా మనం వీటిని అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని మనకు ఇప్పుడు లింక్స్ కూడా ఇవ్వడం. ఇప్పుడు అంటే కోడ్ మిత్ర కానీ, తర్వాత ఈ విధంగా దీన్ని కోడ్ మిత్ర మరి వెబ్సైట్ ద్వారా మనం ఇవి నేర్చుకోవచ్చు. క్లిక్ ఆన్ క్లాస్ 4 షేప్స్ యాక్టివిటీ, డ్రాగ్ అండ్ డ్రాప్ షేప్ బ్లాక్స్, అరేంజ్ బ్లాక్స్ ఇన్ సీక్వెన్స్, క్లిక్. ఇట్లా ఈ సింబల్ను క్లిక్ చేసినట్టయితే రిజల్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఏదైనా మనం స్టార్ట్ కలర్ అని అక్కడ ఇప్పుడు స్క్వేర్స్ అని రాస్తే స్క్వేర్ ఇక్కడ చూపిస్తుంటుంది. ఇలా మనం ఏదైనా ఇక మన కంప్యూటర్ ఆపరేటింగ్ కొంత వచ్చిన తర్వాత ఈ యాప్ని ఎలా వాడాలి, తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి కూడా కొన్ని వెబ్సైట్ మనకు అంటే ఎడ్యుకేషన్ సంబంధించి హెల్ప్ చేసే వెబ్సైట్లు కూడా ఉన్నాయి. మరి చాట్ బాట్ ఈజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కెన్ టాక్ అండ్ రెస్పాండ్ టు క్వశ్చన్స్ లైక్ ఎ హ్యూమన్. ఇట్ ఈస్ డిజైన్ టు అండర్స్టాండ్ వర్డ్స్ అండ్ గివ్ ఆన్సర్స్ బేస్డ్ ఆన్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ చాట్ బాట్స్ ఇంక్లూడ్ Alexa, Siri and Google Assistant, which can help with tasks like playing music, telling the weather or answering general questions. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ క్వశ్చన్స్ కూడా మనకు ఆన్సర్ను అంటే మనం దానికి అంటే ఇప్పుడు ఏదైనా అప్లికేషన్కి మనం ఇన్పుట్ ఇచ్చినట్టయితే అవుట్పుట్ రావడం జరుగుతుంది. మీరు ఏ క్వశ్చన్ అయినా అడిగినా కానీ ఆ క్వశ్చన్కు ఆన్సర్స్ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది.
మరి ఈ విధంగా ఇప్పుడు వాట్ ఈజ్ ఎ చాట్ బాట్ అంటే ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఒక యాక్టివిటీ అసెస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ టాక్స్ అండ్ హెల్ప్స్ పీపుల్, ఇట్ ఈస్ ఏ మరి చాట్ బోట్ అండ్ చాట్ బోట్ క్యాలిక్యులేట్స్ 5 రూపీస్ - 2 రూపీస్, హౌ డస్ ఇట్ ఫైండ్ ద ఆన్సర్ అన్నప్పుడు అది ఏమైనా ఏ కంప్యూటర్ అయినా ఏదైనా ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ మెషిన్స్ అన్నీ కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బై యూజింగ్ ప్రీ ప్రోగ్రామ్డ్ విత్ రూల్స్ అండ్ లాజిక్స్, మరి దానికి సంబంధించి కంప్యూటర్స్కి ఇచ్చిన ఫార్ములాస్ కానీ లాజిక్స్, దానికి ఉన్న ఇన్ఫర్మేషను, మరి ఇవన్నీ కూడా ఆ రూల్స్ బట్టే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఇవి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్యాటర్న్స్లో లెటస్ ప్లే విత్ లైట్స్, Gcompress హెల్ప్స్ స్టూడెంట్ డెవలప్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ త్రూ ఇంటరాక్టివ్ గేమ్స్. ఇవన్నీ కూడా ఈ గేమ్స్ ద్వారా కూడా విద్యార్థికి లైట్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇక్కడ 3 పిక్చర్స్ ఉన్నాయి. తర్వాత గో టు Gcompress యాప్, డబుల్ క్లిక్ ద యాప్ టు గో టు Gcompress హోమ్ స్క్రీన్, సెలెక్ట్ ద ఐకాన్ ఫర్ లాజికల్ థింకింగ్, నౌ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ ఇన్ లైట్స్ ఆఫ్ గేమ్. ఇందులో కూడా ఈ ప్యాటర్న్స్ను గుర్తుపట్టడం కూడా అంటే దీంట్లో మామూలుగా ఇప్పుడు లెవెల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 3rd లెవెల్ అంటే ఒక లెవెల్ అయిపోగానే ఇంకో లెవెల్కు మనం వెళ్ళొచ్చు. ఆ ఆట లెవెల్ పెరుగుతూ ఉంటే కొంచెం స్టాండర్డ్ కూడా పెరుగుతూ ఉంటుంది. టిక్ టాక్ గోస్ టు ద క్లాక్, ఎడ్యుయాక్టివ్ అనే ఒక వెబ్సైట్ కూడా దీని ద్వారా కూడా ఎడ్యుయాక్టివ్ ఈజ్ ఎ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్లైన్ కలెక్షన్ ఆఫ్ సింపుల్ ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ప్రైమరీ స్కూల్. మరి ఇది ఆఫ్లైన్లో కూడా మనకి ఇది పూర్తిగా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 2 ఉందనుకో, ఇక్కడ 2 మనం సర్కిల్ని గుర్తించవచ్చు. ఈ విధంగా ఈ ఎడ్యుయాక్టివ్ 8 అనే ఇది కూడా మనకు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా అంటే టైం మనకి ఇక్కడ టైం సెట్ చేస్తే అక్కడ క్లాక్లో కూడా చూపిస్తుంది, లేదా క్లాక్లో సెట్ చేసినా ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా అంటే మొత్తం మీద గణితానికి సంబంధించిన కొన్ని భావనలు నేర్చుకోవడానికి అయితే ఇవి ఉపయోగపడతాయి. అలాగే 5th క్లాస్ సంబంధించి చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ 4th క్లాస్కి ఎట్లా ఉందో మరి ALL, AML ఇవి కూడా సేమ్ ఉంటాయి. అలాగే కోడింగ్ ఫర్ షేప్స్, మరి లెటస్ డ్రా షేప్స్ ఇంతకుముందే చెప్పుకున్నట్టే ఈ విధంగా ఇది 4th, 5th క్లాస్కు సేమ్ ఉంటుంది. మరి అలాగే ఏదైనా స్టార్ట్ కలర్ అని ఏవైనా మనం దాన్ని యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు చాలా అంశాలు అయితే తెలుస్తుంటుంది. చాట్ విత్ ఎ బాట్. What is chatbot? A chatbot is a computer program that can talk and answer questions like a human. It understands words and gives answers based on stored information. Some examples of chatbots are Alexa, Siri and Google Assistant. They can help play music, tell the weather or answer questions. Mobile phones also use smart technology like face recognition to unlock the screen. The phone looks at your face and checks if it matches before opening. Robots are also used at home to help with work. Some robots clean the floor, cook food or talk to people to give them company. They make life easier for humans. Can a computer solve math like you? మన లెక్క మరి కంప్యూటర్ సాల్వ్ చేయగలుగుతుంటే దానికి ఇచ్చిన ఫార్ములాస్, లాజిక్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్, మరి ఇన్ఫర్మేషన్ బట్టి అది ఖచ్చితంగా మరి సాల్వ్ అయితే చేయగలుగుతుంది. మరి ఈ విధంగా దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ కూడా కొన్ని, ఇఫ్ యూ హ్యాడ్ ఎ చాట్ బాట్ వాట్ వుడ్ యూ నేమ్ ఇట్, దానికి ఏమైనా నేమ్ పెడతారా, ఈ విధంగా పూర్తిగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేర్పడం కోసం ఈ కాంప్లెక్స్ మీటింగ్స్లలో పూర్తిగా డిజిటల్ లిటరసీ మీద ఇక్కడ మ్యాథమెటిక్స్లో సంబంధించి ఈ కాన్సెప్ట్ అవగాహన కోసం ఇది ఇవ్వడం జరిగింది. ప్లేయింగ్ విత్ షేప్స్, Gcompress హెల్ప్స్ స్టూడెంట్స్ డెవలప్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ త్రూ ఇంటరాక్టివ్ ఈ గేమ్స్. ఇది కూడా హోమ్ స్క్రీన్. ఈ విధంగా తర్వాత టాన్గ్రామ్, ఈ టాన్గ్రామ్ ఉపయోగించి మనం వివిధ రకాల పిక్చర్స్ కూడా తయారు చేయొచ్చు. మరి ఆ టాన్గ్రామ్ సంబంధించి ప్యాటర్న్స్ను కూడా మనం తయారు చేసుకోవచ్చు. వివిధ షేప్స్ తోటి మనం అనేక రకాల ప్యాటర్న్స్ కూడా తయారు చేయొచ్చు. లెట్ us see వాట్ షేప్స్ యూ కెన్ డ్రా, ఏమేమి డ్రా చేయగలుగుతావు. ఈ విధంగా ఈ యాప్స్ టోటల్గా ఇదంతా కూడా 1 to 5th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, డిజిటల్ లిటరసీ నాలెడ్జ్ని ఉపయోగించి మనం విద్యార్థులకు ఈ గణిత భావనలు మనం మరి పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీడియోలలో మరి డైరెక్ట్గా హౌ టు ప్లే గేమ్స్ ఇన్ Gcompress యాప్ అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.